వెల్కమ్ టు NJK 9 న్యూస్. నిరుపేదలైన మైనారిటీ కుటుంబాలకు ప్రభుత్వం రంజాన్ కానుకగా ఈ తోఫా కిట్లను అందజేసి అండగా నిలిచిందని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కడపడ్ల నరసింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రమైన ములుగులో ప్రభుత్వం పంపించేసిన రంజాన్ తోఫా కిట్లను మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కుతాడి శ్రీనివాస్, వాజిద్, వార్డు సభ్యులు మంద వెంకటేష్, జిల్లా నాయకులు తిగుళ్ల కుమార్, నరేందర్ రెడ్డి, జాఫర్ పాషాలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ పేదలకు ఎల్లవేళలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉందని, సంక్షేమ పథకాలను అందజేస్తుందని కొనియాడారు. రంజాన్ పర్వదినం రోజున నిరుపేదలు ఎవరూ నిరాశ చెందవద్దని, రంజాన్ కానుకను ప్రభుత్వం ఈ తోఫా అందజేసిందని ఆయన తెలిపారు. నిరుపేద మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వారు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నరసింహారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఖదీర్, షాదు, ఆజాం, కౌసర్, వాజిద్లతో పాటు మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.